హైదరాబాద్ రాజేంద్ర నగర్లో నూతన హైకోర్టు నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే స్థలాన్ని కేటాయించిన ప్రభుత్వం లేటెస్ట్ డిజైన్ ఇంకా సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడున్న దానికంటే భిన్నంగా హైకోర్టు నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ హైకోర్టును మోడర్న్గా కట్టేందుకు పలు రకాల డిజైన్స్ పరిశీలిస్తున్నారు. లేటెస్ట్ డిజైన్ ఫైనల్ చేసేది ఎప్పుడు, నిర్మాణానికి పునాది ఎప్పుడు పడనుంది, నూతనంగా నిర్మించబోతున్న హైకోర్టు ఎప్పుడు కంప్లీట్ కాబోతోంది? హైదరాబాద్ రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో నూతనంగా తలపెట్టిన హైకోర్టు భవన నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ కొద్ది రోజుల్లో టెండర్లను పిలవనుంది. బిల్డింగ్ డిజైన్ ఫైనల్ చేసేందుకు 4 సభ్యులతో కూడిన హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఓకే అంటే 24 నుండి 30 నెలల్లోనే నిర్మాణం పూర్తి కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ భవన నిర్మాణం కోసం 2,583 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. దీంతో టెండర్ల ప్రక్రియ దిశగా రోడ్లు భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పలు సంస్థల నుంచి సుమారు 15 కంపెనీలు ఈ భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా రోడ్లు భవనాల శాఖ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి చివరికి టెక్వాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను ఫైనల్ చేసింది. 36,81,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న స్థలంలో 50 భవనాలు నిర్మించేందుకు సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. నూతనంగా నిర్మించబోతోన్న హైకోర్టు మొత్తం 36,81,000 చదరపు అడుగుల విస్తీర్ణ స్థలానికి గాను 25,81,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు భవన నిర్మాణం ఉండనుంది. కోర్టు కాంప్లెక్స్, మెయిన్ కోర్టు హాల్, పబ్లిక్ సర్వీస్ బ్లాక్, అడ్వకేట్స్ జనరల్ బ్లాక్, అడ్వకేట్స్ జనరల్ ఎక్స్ బ్లాక్, అలాగే అడ్వకేట్స్ ఛాంబర్ బ్లాక్ ఏర్పాటు చేస్తారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 01, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 01 ఎక్స్టెన్షన్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 02, సెంట్రల్ రికార్డు బ్లాక్, ఆడిటోరియం బ్లాక్ ఉంటాయి. $2,583 కోట్ల రూపాయల నిధుల నుంచి 1,980 కోట్ల రూపాయల భవన నిర్మాణాలకు 603 కోట్ల రూపాయల హైకోర్టు వాదనలు వినిపించే ఫర్నిచర్కు వినియోగించనున్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే హైకోర్టు భవనం డిజైన్, డిపిఆర్, ఇక వాటిని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా సీఎం రేవంత్ వద్దకు చేర్చారు. దీనికి వాళ్ళు ఓకే చెబుతూనే హైకోర్టు భవన నిర్మాణ కమిటీ ఆమోదం కూడా తీసుకోవాలని సూచించారు. అంతకుముందు పలు డిజైన్లు ఖరారు చేసి R&B అధికారులు, టెక్ సంస్థ ప్రతినిధులు హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆధ్వర్యంలోని జడ్జీల కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో 1-2 మార్పులను చేయాలని చెప్పడంతో వాటిని సరిచేసి రూపొందించనున్నారు. ప్రస్తుతానికి హైకోర్టు భవనం 2020 ఏప్రిల్ 20న 7వ నిజాం ప్రభు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో నిర్మించడంతో భవనం కొంత పాతగా అయింది. హైకోర్టు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండడంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులు, నగర పౌరుల రాకపోకలతో తరచూ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. వీటిని తొలగించుకోవాలంటే రాజధాని నడిబొడ్డున కాకుండా కొంత దూరంలోనే ఉండాలన్న ఉద్దేశంతో రాజేంద్ర నగర్లో సుమారు 100 ఎకరాల్లో నిర్మాణం చేపట్టేందుకు సర్కార్ ముందుకొచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి లేటెస్ట్ మోడల్ డిజైన్ను హైకోర్టుకు సెలెక్ట్ చేస్తుందో నిర్మాణ పనులకు మాత్రం ఇప్పటికే డిపిఆర్ మాత్రం సిద్ధమై ఉంది.